యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వరుస విజయాలతో తారక్ క్రేజ్, మార్కెట్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఇటీవల తారక్ లుక్స్ విషయంలో కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట జెప్టో యాడ్ లో ఆయన లుక్ పై నెగటివ్ కామెంట్లు వస్తే, తాజాగా మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ లో కూడా తారక్ లుక్ నిరాశపరిచిందంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. తారక్ మరీ సన్నబడిపోయారు, ఇలాంటి లుక్ ఆకట్టుకోలేదు అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్లు తారక్ దృష్టికి చేరే అవకాశం ఉందంటూ టాక్ నడుస్తోంది. కానీ తారక్ మైండ్ లో దీనిపై ఏముందో మాత్రం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా తారక్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ చిత్రం త్వరలో రెగ్యులర్ షూట్ ప్రారంభించనుంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల అవుతుందనే టాక్ ఉన్నా, ఆ టైంకి సినిమా విడుదల కావడం కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి తరుణంలో తారక్ తన లుక్ పై మరింత కేర్ తీసుకుంటే బాగుంటుందనేది అభిమానుల అభిప్రాయం. వయస్సు ప్రభావం కొంతవరకు కనిపించొచ్చన్న మాట. ఇదే సమయంలో దేవర 2 సినిమాపై వస్తున్న రూమర్లకు కూడా తారక్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సినిమా ఆగిపోయిందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కు భవిష్యత్తులో మరిన్ని పాన్ ఇండియా స్థాయి హిట్లు రావాలని, నంబర్ 1 హీరోగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. తారక్ కూడా తన కెరీర్ విషయంలో ప్రతి అడుగును ఆచితూచి వేస్తూ ముందుకు సాగుతున్నాడు.